మటన్ మండేలా కోసం కందిపప్పుని ఫ్రై చేయాలి. అది కడిగేసి నానబెట్టేసి, నానా అంటే డాడీ సోక్. ఆయిల్ బాయిల్ అవుతుందా, నీళ్లు బాయిల్ అవుతాయా? రెండు లిక్విడ్స్ కదా. మేము ఎప్పుడు ఇలా చేస్తాము. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఇలా బేబీ ఆలూస్ తోటి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఆలు పలు. This is gonna be so much masala. I can feel it in the rice. అల్లం వెల్లుల్లి మసాలా ఇది కూడా వేసి కలుపు. ఇది మిస్ చేసేసిందంట మమ్మీ. ఇప్పుడు చూడండి, చికెన్ లో నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చెయ్యాలి. కరెక్ట్గా సరిపోయిందా? ఇప్పుడు చికెన్ జింగిలాల రెడీ. ఎప్పుడు కట్ చేసావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వీటిని వేసేసుకుందాం. అలిసిపోయారు పాపం. అబ్దుల్ బ్రౌన్ రైస్ లో దాల్చా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు సండే. పిల్లలు మా వారు సండే స్పెషల్ కావాలని అడిగేసరికి ఈరోజు తప్పదని ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి బయటే తిరుగుతున్నాం. సో అందుకోసం ఇంటి భోజనం తిని మంచి భోజనం తినాలి. ఆదివారం చేస్తే బాగుంటుంది, పిల్లలందరం మేము కలిసి తింటామని చెప్పడం జరిగింది. ఈరోజు వంట చేసేటప్పుడు మీ చిన్నమ్మాయి తోటి చేయించేస్తాను. ఈ రోజు నేర్పించు, ఇప్పటి నుంచి నేర్పిస్తేనే కదా తెలుస్తుంది. అమ్మ కష్టం తెలియాలి పిల్లలకి. వంట చేసేటప్పుడు కూర్చొని తినేస్తారు, చాలా ఈజీ. అది దాని వెనకాల ఎంత కష్టం ఉందనేది పిల్లలకి తెలియాలి వాళ్ళకి. యా, అయితే ఈరోజు ఏం వండమంటారు? ఈరోజా రాత్రి చెప్పాను కదా, ఒక విచిత్రమైన పేరు వచ్చింది. మటన్ మండేలా, చికెన్ జింగిలాలా. పోలా అదిరిపోలా సరదాగా పెట్టిన పేరు ఇది. యా, ఈ పేరుతోటి నేను ఇప్పుడు వంట చేయాలి. వంట చేసే ముందు ఏం చేయాలి? ముందుగా అరే మాట్లాడరా. సామాన్లు రెడీ చేసుకున్నా. చేశారా ఇద్దరుని? ఆల్రెడీ చేసున్నాయి. మీరు చేశారా? చేయలేదు కదా. ఇప్పుడు బియ్యాన్ని ఇద్దరు కలిసి కడగాలి. మటన్ మండేలా కోసం కందిపప్పుని ఫ్రై చేయాలి. ఎంత మటన్ కి ఎంత కందిపప్పు వేయాలత్తా? గుడ్ క్వశ్చన్, అప్రిషియేట్ యూ. నేను సేమ్ క్వశ్చన్. నువ్వు కూడా అదేనా అనుకుంది? నేను బయటికి చెప్పాను అంతే. కిలో మటన్ అయితే పావు కిలో. పావు కిలో అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఇంగ్లీష్లో పావు కిలో అంటే నో, పావు కిలో అంటే హాఫ్. యా, దీన్ని చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఏంటి కలిపేస్తున్నారు? స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. నేనే ఫ్రై చేశాను. ఫ్రై చేస్తుంటే ఇద్దరు నెమ్మదిగా బయటకి వెళ్ళిపోయారు. నేను ఫ్రై చేశాను. ఇది చిన్న మంట మీద ఈ కలర్ లో ఫ్రై అవ్వాలి. కాదు, మా మమ్మీ జోక్ చేస్తుంది. నేను ఇప్పుడే మేము చేస్తుండే. ఇప్పుడు ఇది చల్లారాక కడిగేసి నానబెట్టాలి. అంటే తెలుసా? చల్లగా అవ్వదా? చల్లగా అవ్వాలి. వేడి చేయి పెట్టకు. చల్లగా అయ్యాక అది కడిగేసి నానబెట్టేసి. నానా అంటే డాడీ సోక్ అవ్వాలి. ఇది ఈ సోక్ అయ్యే వరకు మనం నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాం. రండి. అంటే కొంచెం చలిగా ఉంది ఈరోజు, వర్షం పడుతుంది. అందుకని ఈరోజు లోపల షూట్ చేస్తున్నాం ఈరోజు. ఇది ఇప్పుడు ఎందుకు నేను పెట్టాను ఈ గిన్నెని? బిర్యానీ చేయడానికి. బిర్యానీ కాదు, దమ్ ఆలు పాలు చేస్తున్నా. ఇదేంటిది? ఆయిల్ మొత్తం.
చాలు. అంతేనా? చాలు. తర్వాత నెయ్యి వేయాలి మన అందరూ. ఓకే, నేను వేయచ్చా? ఇదేనా? అప్పుడే కాదు, నెయ్యి ఆగు. ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక నెయ్యి వేసుకోవాలి కదా అత్త. ఆయిల్ బాయిల్ అవుతుందా, నీళ్లు బాయిల్ అవుతాయా? రెండు లిక్విడ్సే కదా. పట్టు పట్టు చెయ్యి పట్టు. ఇవేంటి మీఠి? ఏంటిది? ఇది ఇలాయచీ లోంగ్. ఇలైచి, లోంగ్, ఇంకా ఇదేంటిది? ఇదేంటో నాకు తెలియదు. ఇదేంటిది? నాకు తెలుసు అండి, నేను జస్ట్ చెప్పట్లే. చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక ఐ నో. కలపాలా మమ్మీ? కలుపు. అమ్మీ అయ్యా ఏం చేస్తున్నా ఏ ఫ్రై అవుతుంది ఇది. ఆహా ఆహా. అదేంటి చెప్పండి, ఏం లీఫ్ అది? అదేంటి లీఫ్? బే లీఫ్, బే లీఫ్, బే లీఫ్, బే లీఫ్. ఆనియన్స్ హటో దీది, హటో. నేను కలపనా? నేను కలుపుతా మమ్మీ. పాప నీకు ఎందుకు? ఇట్స్ ఓకే, నేను కలుపుతాను. పర్లే, నేను ఉన్నాను కదా. అచ్చా స్మిరాచున్నా. ఇప్పుడు ఇది ఏ కలర్ లో రావాలి? గోల్డెన్ బ్లాక్. బ్రౌన్ బ్లాక్ కలర్ లో వస్తే బాగుంటుంది కదా. ఉండదు. కరెక్టే కదమ్మా. తెలుసు కదా, కాబట్టి మాడకుండా. మాకు చెప్తున్నారా? మనమే మీకు చెప్తున్నాము. మేము ఎప్పుడు ఇలా చేస్తాము. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఏయ్. ఇది ఫ్రై అయ్యేలోపు మనం బేబీ ఆలు అంటే దమ్మాలు. ఇది పాపం జ్యోతి, నాగమణి. నువ్వు చేసావా? నేను కూడా హెల్ప్. ఎప్పుడు చేశారమ్మా మీరు? ఇప్పుడే ఒక గంట. ఏం చేశారు దీన్ని? ఇది మంచిగా బాయిలింగ్ వాటర్ లో వేసి పీల్ చేసి. బాయిలింగ్ వాటర్ లో వేసారా? నార్మల్ గా కడిగి బేబీ ఆలూస్ ఇవి చూడండి. చూడండి ఎంత నీట్ గా చేసాం మనము. స్మెల్ చాలా ఇండియన్ మసాలా అలాగొస్తుంది. ఇప్పుడు ఏం వేయాలి మీఠి ఇందులో? ఆ దమ్ ఆలు వేస్తారు. దమ్మాలు వేయాలా? కాదు మిర్చి, 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 మిర్చి కాదు ఉప్పు, 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 పసుపు. ఏంటి నోటికి ఏమొస్తాయి అన్ని చెప్పేస్తున్నాను. అదే మరి మీరు చెప్పట్లే ఉప్పు. అందుకని అమ్మలు వంటలు చేస్తున్నప్పుడు దగ్గరుంటే తర్వాత ఏం వేయాలో చక్కగా తెలుస్తుంది. అదే ముందు తెలుసుకోవచ్చు కదా. కలిపామా? ఓకే, కాస్త సిమ్ చేద్దాం. గోల్డెన్. కొద్దిగా పుదీనా వేసేద్దాం. పుదీనా. ఇప్పుడు కలపండి. ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా ఎగురుతుందని. ఎగిరిందా? అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. వంటలు చేసేప్పుడు ఎగురుతాయి, పరిగెడతాయి ఐటమ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. వంట చేసేటప్పుడు జాగ్రత్త కంపల్సరిగా పాటించాలి. ఇలా బేబీ ఆలూస్ని వేసుకొని ఇది బాగా కలపాలి. ఇలా బేబీ ఆలూస్ తోటి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఆలు పలు. ఎవరెవరు ఈ ఆలు పలుని ట్రై చేశారో నా కామెంట్ లో చెప్పండి. ఇది నా హైట్ లో ఉందంట, మా రిహాన్ అన్న చెప్తున్నాడు. నా హైట్ లో ఉందంట. ఇది 50% అంట. బాత పద్లా నక్కో రిహాన్. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి. ఏ నిజాలు చెప్పేసుకుంటున్నా? మేరా హైట్. ఇప్పుడు ఇందులో
ఉప్పు. ఆహా. అంటే నాకు ఇష్టం, నేను కావాలని అది చేసిన, నాకు ఇష్టం వేయడం. అమ్మ నేను మళ్ళీ వేస్తాను. ఇంతేనా? వేసి ఆహా. వెయ్యి. అప్పటికి పొద్దున్నే అయిపోతుంది. ఇంకా తిన్నట్టే మనం. ఇంకా వద్దు, ఇంకా చాలు. కారం. ఏంటి మండుతుంది? బాబాయ్ కళ్ళు మండుతున్నాయి బాబు. చాలు 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 అదంతా ఎక్కువ చాలు. ఏంటది? అంటే తిను గ్రైండర్ లో తిరుగుతుంది ఏంటి? యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇది 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 బాబాయ్ ఎంత ఎక్కువ వేసారు. ఏంటది చెప్పు. పసుపు. తెలుసు మాట. గుడ్ గర్ల్. ఇంకెక్కడ యూజ్ చేస్తాం జ్యువెలరీ? దెబ్బ తగులుతాయి. ఇదేంటిది? ఇది జీరా పౌడర్, జీలకర్ర, జీలకర్ర, గరం మసాలా, ధనియా, జీలకర్ర అదే. పౌడర్. నేను కరెక్ట్ చెప్పిన హాఫ్. నేను కూడా హాఫ్ మొత్తం మొత్తం వేసేయండి. తర్వాత ఇదేంటి? ఇది అది గరం మసాలా. వావ్. కమ్ ఆన్ జ్యువెలరీ. నేను మాస్టర్ షెఫ్ ఇండియా. అయ్యో అంత ఇస్తావేంటి? బాబోయ్. నిజంగానే ఎక్కువ ఇస్తుంది అత్త. లేదు. ఇది పెరుగు వేస్తాను, స్పీడ్ గా కలపాలి. అది జ్యువెలరీ ఇది కాదు కలపటం, ఇది ఒక కలపటం. నిమిషం. చాలా ఇష్టం నాకు ఇట్లా కలపడం. చాలు చాలు. క్రీమ్ చేసేస్తుంది, ఇంకా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ మెల్ట్ అయితే అట్లా ఉంటుంది, అట్లా చేస్తా నేను. యా, ఓకే జల్దీ జల్దీ 3, 2, 1. కలపండి. స్పీడ్ గా కలపండి. స్పీడ్ గా. అమ్మి అమ్మి ఎవరెవరికి ఇష్టం బేబీ ఆలూస్? మీకు చికెన్ కావాలా, బేబీ ఆలు కావాలా? చికెన్. వెజిటేరియన్ లో చికెన్ అంటే ఆలూనే. ఇప్పుడు ఇందులో ఏం వేయాలి? నిమ్మ లెమన్ జ్యూస్. కరెక్ట్ చెప్పానా? చూసేసి కరెక్ట్. చూడలేనే, నేను ఎందుకు చూస్తా? యా, లెమన్ జ్యూస్ వేసి ఇంకోసారి బాగా కలపండి. అది ఎంత క్వాంటిటీ అత్త లెమన్ జ్యూస్? ఇప్పుడు నేను 3 కిలో ఆలు, 3 కిలో రైస్ తోటి చేస్తున్నా. అంటే 6 కిలోస్ కాబట్టి 6 కిలోకి నేను 4 లెమన్స్ తీసుకున్నా. చాలు, నువ్వు ఎగురుతుంది అంతా. అలిసిపోయావా? ఇంకా ఇంకా అవ్వందే అలిసిపోయావా? అంకే చల్తే ఆంటీ నీళ్ళు. ఆంటీ అయిపోయింది. అలాగా నేను ట్రిక్ చెప్పాలా? నేను మీకు ఒక ట్రిప్ చెప్తా, మీరు ఇంత పెద్ద చేస్తే ఒక నిమిషం. 3, 2, 1. ఇప్పుడు నేను ఏం వేసాను? అదేంటది? కొత్తిమీర. నాకు తెలుగులో చెప్పడం రాదు, ఇంగ్లీష్ లో కూడా చెప్పడం రాదు, మర్చిపోయాను. కరెక్ట్. మరి ఇప్పుడే వేసింది ఏంది? ధనియా ఏదో చెప్పారు మీరు, ఇప్పుడే వేసింది ఏంది? పుదీనా వేసాను, ఇప్పుడు కొత్తిమీర. ఇప్పుడు ఇందులో ఏం వేయాలి? నీళ్ళు. చూసారా? కానీ ఇది నీళ్లు కాదు. ఏంటది? కోకోనట్ వాటరా? నీళ్ళేనా? ఎస్. మమ్మీ అలా చెప్పకు మమ్మీ, నేను గ్లూకోజ్ వాటర్ అనుకున్నా. కలర్ఫుల్ గా ఉందో. గ్లూకోజ్ వాటరా? మిఠారా. ఇప్పుడు ఇది బాగా ఇలా పొంగుతుంది కదా, ఒక 5 నిమిషాల నుండి పొంగుతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ కడిగి ఉంచుకున్నాం కదా, అందులోంచి నీళ్లు తీసేసాను. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం. This is gonna be so much masala. I can feel it in the rice. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. యా, ఉప్పు వేసేసుకొని
చికెన్ జింగిలాల కోసం కారం వేసేసుకొని పసుపు వేసుకొని జీలకర్ర పౌడర్ వేసుకొని తర్వాత గరం మసాలా వేసుకొని తర్వాత దాన్ని బాగా కలపండి. తర్వాత చెప్తాను. ఇప్పుడు మా మీటికి ఇష్టమైన పెరుగు వేస్తున్నాను, చల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసి బాగా మీరు కలపాలి. అప్పటి వరకు నేను ఈ ఆలు దమ్ ఆలు పలు ఒకసారి కలుపుతున్నాను. వింటున్నారా మీరిద్దరు? చిన్న మంట మీద మూత పెట్టేసి దమ్ ఇచ్చేద్దాం. ఇది కలిపేద్దాం అనుకుంటున్నాం. మిలాదన్నా దమ్ముంటే తిను నేను ఐ మీన్ మా మమ్మీ అదేంటది అల్లం వెల్లుల్లి మసాలా ఇది కూడా వేసి కలుపు. ఇది మిస్ చేసేసిందంట మమ్మీ. మిస్ చేసింది కాదు, నేను వేసే లోపే నువ్వు చేయి కడిగేసుకున్నావు. అదే చికెన్ జింగిలాల కోసం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ లో చికెన్ జింగిలాలా చేస్తా. చాలు, జాగ్రత్తగా. నేను చెయ్యి పెట్టకూడదు అని వీళ్ళతోటే కలిపించాను, కానీ మీరు కావాలని మా పిల్లలు ఏం చేయరని ఇచ్చారు అనుకున్నా. మమ్మీ మాట ఎలాగైనా సరే నేను చెయ్యి పెట్టాల్సి వచ్చింది ఈ చికెన్లో. దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. లక్కడీ సిలాత్వమై ఇది యాక్చువల్లీ చికెన్ బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. దీన్ని బాగా రోస్ట్గా మనం చేసుకోవాలి. ముందు ఒకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టేద్దాం. ఇలాగా మూత పెట్టేసి 2 minutes 2 నిమిషాల తర్వాత నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళన్నీ ఆవిరవ్వి బాగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు మీరు కలుపుతూనే ఉండాలి దీన్ని. కలుపు బాగా కలుపు. రెండు నిమిషాల తర్వాత ఇలా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు పెద్ద మంట చేసుకొని నీళ్ళన్నీ ఆవిరయ్యే వరకు మనం ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, చికెన్లో నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేయాలంటే మంట చిన్న మంట పెట్టేసి వేరే గిన్నెలో మా ఇంట్లో కాసిన నెయ్యితోటి మనం తాలింపు పెట్టాలి. ఈ మూకుడిలో నెయ్యి వేసుకొని తాలింపు పెట్టాలి. మీరు అన్నారు కదా చికెన్ జింగిలాలా. చికెన్ జింగిలాలా అడిగితే ఒక టైటిల్ అడిగారు అనమాట, వెరైటీగా ఏదైనా కావాలి అని. అందుకే మటన్ మండేలా చికెన్ జింగిలాల. ఇప్పుడు తాలింపు కోసం జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. మరి చికెన్ జింగిలాల అంటే ముందుగా కాజుని వేసుకుందాం. ఇది కాస్త ఫ్రై అయ్యాక పిల్లలు ఇప్పటివరకు ఉండి ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయారు. కొంచెం టైం దొరికితే చాలు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది 1 నిమిషం ఫ్రై చేసుకొని, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి దీంతో పాటే. తర్వాత ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని దాంట్లో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. దీన్ని మసాలాలన్నీ కరెక్ట్గా టేస్ట్ చేయనా? ఉప్పు. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయిందా? ఇప్పుడు ఇది వేసేద్దాం.
ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని చిన్న మంట మీద బాగా ఇప్పుడు ఇది రోస్ట్ అవ్వాలి. చూడండి బాగా ఫ్రై అయ్యింది, ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు చికెన్ జింగిలాల రెడీ. ఇప్పుడు మటన్ మండేలా చేద్దాం. మటన్ మండేలా. దానికోసం మా ఇంట్లో చూడండి ఈ రోజే నెయ్యిని కాసాము కదా, ఎంత బాగుంది. ప్యూర్ నెయ్యి, మంచి సువాసన వస్తుంది. అది చేసాక సువాసన వస్తుంది, చేస్తున్నప్పుడు దుర్వాసన వస్తుంది. అయితే మటన్ మండేలా అనేది నెయ్యితోటి చేస్తేనే సూపర్ గా ఉంటుంది కాబట్టి. అంటే ఆయిల్ వేయకూడదా? ఆహా, నెయ్యితోనే చేయాలి. నెయ్యితోటే మనం మటన్ మండేలా చేద్దాం. ఇలా నెయ్యి వేసేసుకొని ఇవేంటో తెలుసు కదా మీకు, ఇందాకే చక్కగా చెప్పారు. కడా మసాలాలు. నేను ఇప్పుడే తిన్నాను తెలుసా, ఇది తిన్నావా? అడగండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకొని ఈ తాలింపులో బాగా కలిపేసుకోవాలి. అది ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఓకే. అవును, మీరు ఆనియన్స్ కట్ చేయలేదంటే? మనమే కట్ చేసాం అవి. ఇంకా చెప్పు, ఎప్పుడు కట్ చేసావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీరు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడే కట్ చేసారా? గుడ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఇలాగ పొడుగు ముక్కలు కానీ తరగాలి. మనం బిర్యానీకి ఎలా కోసం అయ్యో ఎగ్జాక్ట్గా ఎన్ని ఆనియన్స్ ఉండాలి అక్క? కిలో మటన్తో చేసుకున్నట్లయితే ఒక 3 ఆనియన్స్ చాలు. అది బాగా రోస్ట్ అవ్వాలి. ఆల్రెడీ గోల్డెన్ అయిపోతుంది. అయిపోతుందా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ ఈ విధాలు. దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని అది పచ్చి వాసన పోయాక పచ్చివాసన పోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి మసాలా ఈ నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. అయ్యాక ఇందులో చూడండి, ఈ కర్రీలో గ్రీన్ చిల్లీస్ వాడము. ఎందుకు? రెడ్ చిల్లీస్ వాడము, వాడకూడదు. 8 చిల్లీస్ కూడా వాడకూడదు. రెడ్ చిల్లీ పౌడర్, అందుకని కాస్త ఎక్కువ వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులోనే ఇది వేసినప్పుడు కాస్త స్టవ్ని సిమ్ చేసేసుకోవాలి, ఎందుకంటే కారం వేస్తున్నాం కదా, సిమ్ అంటూ ఉండాలి. వీటిని వేసేసుకుందాం. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు పసుపు. ఎస్, ఇప్పుడు బాగా కలిపేయండి. నేను కిలో చికెన్ కోసం 4 టమాటాలని తీసుకొని దాన్ని నిలువుగా కట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ టమాటాలని కూడా ఇందులో వేసి బాగా మగ్గే వరకు దీన్ని కలపాలి. ఇది చిన్న మంట మీదే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మటన్ని నేను చికెన్ అనుకున్నా అప్పటి నుంచి. పసుపు ఉప్పు వేసి బాగా కడిగిన మటన్. ఈ మటన్ మండేలా చేసుకునేటప్పుడు బోన్లెస్ మటన్తో చేసుకోవద్దు, బోన్స్ కంపల్సరీగా ఉండాలి. బోన్ మటనే తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. బాబాయ్ నేను కలపని చాలా బరుగుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయినట్టుగా మనం కలిపేసుకొని చూడండి ఎంత బాగా ఇలా కలుపుకోవాలి. నేను ఇది కుక్కర్లో వండుతున్నాను, ఎందుకంటే మటన్ కాబట్టి తొందరగా ఉడకదు. తర్వాత మా మీటి చక్కగా ఫ్రై చేసిన కందిపప్పుని మనం సోక్ చేసాం కదా, ఇది సోక్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. మటను కందిపప్పు వేసేసి ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేద్దాం. ఇది ఉడకాలి. పప్పు మటన్ మీ కుక్కర్లో ఎంతవరకు ఉడుకుతుందో, అంటే మరీ మెత్తగా ఉడకన అవసరం లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఇందులో చింతపండు వేసి మళ్ళీ బాయిల్డ్ చేయాలి కాబట్టి పప్పు మటన్ కలిపి 75% వరకు ఉడకాలి. వీళ్ళు చూడండి ఎలాగా అలిసిపోయారు పాపం.
ఈరోజు వంటలు చేసి అలసిపోయిన పిల్లలు ఇప్పుడు బగారా రైస్లో కోసం అందులో కూడా తాలింపు పెడదాము. ఒక మూకుడి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసి బగారా రైస్ మీద వేసేద్దాం. నెయ్యి వేడయింది, అందులో జీడిపప్పులను వేసుకొని కాస్త బ్రౌన్ కలర్లో వచ్చినట్టుగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని మన దమ్ ఆలు పలులో కలిపేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుని వావ్, అలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూతని తీసాక దీని పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జుని వేస్తున్నా. మనం చింతపండు గుజ్జు సరిపడినంత వేయాలి. పులుపుదానం చూసుకొని పెద్ద మంట పెట్టేద్దాం. తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికితే చాలు. 5-10 నిమిషాలు ఉడకాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా? ఉప్పు వెరీ గుడ్. ఇప్పుడు సండే స్పెషల్ మీ కష్టం చేశారు కదా. అంటే మా కష్టం కన్నా అత్తయ్య కష్టం ఎక్కువ ఉండే. అవును. తిని ఎంత కావాలో కడుపు నిండా తినండి. మా అబ్దుల్కి ఇక్కడ చూసారా బ్రౌన్ రైస్. తనకి ఈరోజు ఒక్కరోజే కదా తిను, సండేనే కదా అంటే తినను, నాకు బ్రౌన్ రైసే కావాలన్నాడు. ఏ అబ్దుల్, మీటి నీకు ఇది యా మా మీటికి ఆలు ఎక్కువ కావాలంట. కైసా హేగే? జబర్దస్త్. ఆల్ ఆఫ్ ది వరల్డ్. మీకు కూడా తినిపించే ఆప్షన్ ఉంటే మీకు కూడా తెలిసి చాలా బాగుంది. అబ్దుల్ బ్రౌన్ రైస్లో దాల్చా, మా అబ్దుల్కి చాలా ఇష్టం దాల్చా అంటే. చికెన్ జింగిలాలా అబ్దుల్, చికెన్ మా మీటి సాఫ్ట్ పీసే ఇది. ఓకే, దాల్చా అయితే అదిరిపోయింది, బాగుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా. చాలా టేస్టీగా ఉంది. నా హార్డ్ వర్క్
మా అక్క హార్డ్ వర్క్ కూడా మా మమ్మీ హార్డ్ వర్క్ కూడా. థ్యాంక్ యూ మమ్మీ. ఆలు చాలా బాగుంది, మంచిగా కుక్ అయింది. ఇట్స్ రియలీ గుడ్. ఓకే అండి, వీళ్ళు సండే స్పెషల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అన్నం కూడా చక్కగా ఎంత బాగా ఉడికిందో. మంచిగా దమ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటి తినేసిన తర్వాత ఏం చేయాలి? ఐస్ క్రీమ్ తినాలి. ఓ, అనవసరంగా అడిగానేమో తినేసిన తర్వాత ఏం చేయాలి అని. సహీమే హోనా? నో ఐస్ క్రీమ్. తినేసిన తర్వాత వాకింగ్ చేయాలి నలుగురు కలిసి. నో, రేపు నాకు కాలేజ్ ఉంది అత్తయ్య, తొందరగా పడుకోవాలి. నాకు కూడా స్కూల్ ఉంది. ఓకే అండి, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఈ వంటకాలు మీ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్.